చికెన్ కర్రీలా కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటది. దానికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మసాలాలు, సాల్ట్, కారం, పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కర్రీ లీఫ్ అన్నీ కట్ చేసి పక్కనే పెట్టుకున్నాను. ఒక పాన్ తీసుకొని హాఫ్ కేజీ చికెన్‌కి కావాల్సినంత ఆయిల్ వేసి 2 ఇలాచి, 2 లవంగాలు, సాజీర, జీలకర్ర వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చాక కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి కలబెట్టుకోవాలి. తర్వాత చికెన్ వేయాలి. చికెన్లోని వాటర్ ఆల్మోస్ట్ పోయేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఓ 15 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడే టర్మరిక్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలబెట్టి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి నేను కర్రీ లీఫ్ కొంచెం మెంతి కూడా యాడ్ చేశాను మధ్యలో. మళ్ళీ లిడ్ వేసి పెట్టి ఆయిల్ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు 3 స్పూన్ల కారము, సాల్ట్, మసాలా, ధనియాల పౌడర్, ఒక టమాటా కూడా వేసాను. తర్వాత ఒక 10 మినిట్స్ అలానే వేడయ్యాక టమాటా ఉడికాక కొంచెం వాటర్ వేసుకున్నాను. గ్రేవీ సూప్లా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వాటర్ వేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి చికెన్ని. ఫైనల్గా కొంచెం మెంతి పౌడర్ వేసి కొత్తిమీర, పుదీనా లాంటివి వేసి ఫుల్గా ఉడికేంతవరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆయిల్ బాగా పైకి వచ్చింది, సో ఉడికింది చికెన్. వేడి వేడిగా చికెన్ కర్రీ చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది.